అందులో అతి ప్రధానంగా మనం చెప్పుకునేటప్పుడు పరిసరాల్లో ఈశాన్యానికి బయట ఏదన్నా ఈ రకమైన సెల్ టవర్లు కానీ, లేకపోతే ఎత్తైన దిబ్బలు కానీ, మట్టి దిబ్బలు కానీ, లేకపోతే ఏదన్నా అనుకోని పెద్ద పెద్ద కట్టడాలు కానీ, దానివల్ల ఏదన్నా మనకి ఇబ్బంది కలిగించేవి అనుకోని హైట్స్ ఉంటే కూడా అది ఇబ్బంది కలిగిస్తుంది పరిసర వాస్తులో. అదే రకంగా వాటర్ కానీ ఏదైనా ఉంటే అది మంచి శుభసూచకంగా కూడా చెప్పుకోవడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇంకా లోపల వాస్తు తీసుకునేటప్పటికీ ఆ లోపల వాస్తులు ఇంటి లోపల మనం పెట్టుకునే సామాన్లు కూడా అన్నీ వాస్తుపరంగా పెట్టుకున్నామా లేదన్నది కూడా మనం గమనించుకోవాలి. చాలామంది దృష్టిలో కేవలం గేటు పరంగానే మనం పెట్టుకున్నాం కాబట్టి ఇక అంతా బాగుంటుందన్న విషయమే కాకుండా పరిసరాల్లో ఎలా ఉంది, మనకి ఇది ఎంతవరకు బాగుంది, ఇక లోపల మనం పెట్టుకునే సామాన్లు ఎలా ఉన్నాయి అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చూసినప్పుడు వాస్తుపరంగా మంచిగా అన్ని విధాలుగా బాగుంటుంది. పద్మచారాణి గారు, మరి జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టి మరి ఈశాన్యం అందరికీ సరిపోతుందంటారా? ఈ వాస్తుని డిసైడ్ చేసేటప్పుడు అంటే అందరికీ పడుతుందా ఇది పడదా అన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి జ్యోతిషపరంగానే మనం తెలుసుకునే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. జ్యోతిషపరంగా చూసినప్పుడు ఏంటంటే ఈశాన్యం దిక్కు అనేది కేటాయించింది 2 గ్రహాలు కేటాయించారు. అందులో ఒకటి ఏంటంటే గురుగ్రహానికి ఒకటి, కేతుగ్రహానికి ఒకటి ఈశాన్యాన్ని కేటాయించడం అనేది జరిగింది. ఎప్పుడూ కూడా ఈ గురుడు అనేది ఆధ్యాత్మిక చింతన కలిగించే గ్రహంగా చెప్తాము. ఈ కేతువు కూడా అలాంటి గ్రహమే. పెద్దలు, గురువులు, శ్రేష్ఠులు వీళ్ళందరికీ కూడా ఇండికేషన్గా గురుగ్రహాన్ని చెప్పడం జరుగుతుంది. ఇది దేవగురువుగా చెప్పుకోవడం జరుగుతుంది. అదే రకంగా జ్యోతిషపరంగా ఇది అందరికీ పడుతుందా అనే విషయాన్ని చూడాలంటే తప్పనిసరిగా జాతక చక్రాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అందులో కొందరికి పడచ్చు, కొందరికి పడదు. జాతకపరంగా వెళ్ళినప్పుడు, అష్టవర్గ రీత్యా వెళ్ళినప్పుడు, లేకపోతే నామనక్షత్ర రీత్యా వెళ్ళినప్పుడు ఇవన్నిటి రీత్యా చూసుకొని ఎవరికి పడుతుంది ఎవరికి పడదు అన్నది డిసైడ్ చేసుకున్నాక ఈశాన్యాన్ని మనం ప్రిఫర్ చేయాలి తప్ప కేవలం అందరికీ తప్పనిసరిగా ఇది పడుతుంది కాబట్టి ఎవరైనా సరే మనం తీసుకోవచ్చు ఈశాన్యం అన్నది అంత కరెక్ట్ ఇండికేషన్ కాదు. మరి ఈనాటి మన గుడ్ టైం కార్యక్రమంలో పద్మచారాణి గారు ఈశాన్యం దిక్కు గురించి మరిన్ని విషయాలు చెప్పబోతున్నారు. కానీ అంతకంటే ముందుగా గుడ్ టైం కార్యక్రమంలో స్వల్ప విరామం. పూర్వకాలంలో తీసుకున్నా కూడా ఇదివరకటి రోజుల్లో అయితే విదిక్కులకి పెట్టి కట్టే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పటి రోజుల్లో ఈశాన్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈశాన్యపరంగా ఉంటే చాలా మంచిది కదా అని ప్రతి వాళ్ళు అంటే జాతకపరంగా చూసుకోకుండా కూడా ప్రతి వాళ్ళు ముందుకి వెళ్ళిపోయి తప్పనిసరిగా ఈశాన్యంలోనే గుమ్మాలు పెట్టుకోవడం అనేది, దీనివల్ల కూడా మెయిన్ ఎంట్రన్స్ అవ్వచ్చు, లేకపోతే అపార్ట్మెంట్లో కింద అందరూ వెళ్ళే కామన్ ఎంట్రన్స్ కావచ్చు, పైన వాళ్ళకి మాత్రం కేటాయించుకునే ఎంట్రన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ స్థలాల్లో కావచ్చు, ఏదైనా సరే ఈశాన్యపరంగా గుమ్మం పెట్టుకుంటే ఆర్థికపరమైన అభివృద్ధి అనేది జరిగిపోతుంది అన్న ఒక ఇండికేషన్లో ప్రతి వాళ్ళ దృష్టిలో ఉండడం అనేది ఈ విషయంలో అంతగా టాలీ అవ్వట్లేదు. ఎందుకంటే జాతకపరంగా చూసుకున్నప్పుడు పడుతుందా లేదా అని చూసుకొని దాని పరంగా వెళ్ళి ఎవరికి శుభం ఎవరికి ఇబ్బంది పడుతుంది గమనించుకున్నట్లయితే శుభ ఫలితాలు ఇచ్చే వాళ్ళకి తప్పనిసరిగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంసారపరంగా, సంతానపరంగా అన్ని విషయాల్లో అన్ని విధాల డెవలప్లు ఉంటాయి. కానీ చాలామంది మేము వాస్తుపరంగా ఈశాన్య గుమ్మలోనే ఉంటున్నామండి, పర్ఫెక్ట్గా ఈశాన్యం పెట్టుకునే కట్టుకున్నాము, మార్చి మరీ కట్టుకున్నాము, ఈశాన్యంలోనే అన్ని గుమ్మాలు పెట్టుకున్నా కూడా మాకు ఆర్థికపరమైన ఇబ్బందులుగా ఉన్నాయి, లేకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం కూడా చాలా ఎక్కువ మందిని ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. అదేంటి మరి ఈశాన్యపరంగానే గుమ్మం పెట్టుకున్నప్పుడు ఎందుకు వాళ్ళకి ఈ రకంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న అంశాన్ని గమనించడానికి జ్యోతిష్యం అనేది అత్యధికంగా సహాయపడుతుంది. కాబట్టి అప్పుడు జ్యోతిష్యపరంగా గమనించుకొని వాళ్ళకి ఎంతవరకు ఇది సపోర్ట్ ఇస్తుంది, సపోర్ట్ ఇవ్వటం లేదని డిసైడ్ చేసుకున్నాక అప్పుడు ఈశాన్యంలో ఉండొచ్చా ఉండకూడదా అనేది డిసైడ్ చేసుకోవాలి. పద్మచారాణి గారు, మరి అలాగే ఈశాన్యం పెరగడం అని అంటుంటారు కదా, మరి పెరగడం అనేది మంచిదేనంటారా? ఈశాన్యం పెరగడం అన్న విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకునే ముందు పూర్వకాలం 18 మంది ప్రధానమైన ఋషులు దీని మీద చెప్పడం జరిగింది. చాలా గొప్ప శాస్త్రంగా వాస్తుశాస్త్రం అని చెప్పుకోవడం జరుగుతుంది. ఆ వాస్తుశాస్త్రంలో కూడా అతి ప్రధానంగా అందరూ ఈశాన్యానికి అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈశాన్యం పెరిగితే చాలా మంచిదని చెప్పి దాన్ని చాలా ఇదిగా పెంచేసుకుని కట్టేసుకుని ఎంత పెరిగితే అంత మంచిది అన్న ఉద్దేశంలోకి వచ్చేస్తున్న వాళ్ళని కూడా మనం గమనించుకుంటూ ఉంటాము. కానీ ఈశాన్యం పెరగడం మంచిది అన్న విషయం మీద ఇప్పుడు మనం మాట్లాడుకోవడం అనేది జరిగితే అది పెరగడం అనేది ఎంతవరకు పెరగాలి దానికి కూడా ఒక లిమిట్ అనేది ఖచ్చితంగా ఉంది. ఈశాన్యం పెరగడాన్ని అంటే కనీసం ఒక మినపగింజంత పరిమాణం మాత్రమే పెరగడం అని చెప్తారు. అంటే కనిపించకుండా పెరగడం అనేది దాంట్లో అర్థం. అంతేకాకుండా ఎప్పుడు కూడా మనం వాస్తుని గమనించుకున్నప్పుడు ఖచ్చితంగా మనం కట్టుకునే కట్టడం, ఇల్లు, ఆఫీస్ ఏదైనా సరే మనం కట్టుకునేది ఆ యొక్క నిర్మాణము తప్పనిసరిగా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అంటే చతురస్రాకారం కానీ దీర్ఘచతురస్రాకారం కానీ ఉండాలి అని దాని అర్థం. అదే వాస్తు ప్రకారం ఈశాన్యం పెరగడం మంచిది కదా అని చెప్పి ఈశాన్య భాగాన్ని మాత్రమే మనం పెంచుకుంటూ వెళ్ళినప్పుడు
అప్పుడు అది దీర్ఘచతురస్రాకారం చతురస్రాకారంలో ఉండదు. తప్పనిసరిగా దాని ఆకారం అనేది మారిపోయే అవకాశాలు ఉన్నాయి. అది ఈశాన్యం అనేది మీ పెరగడం అనేది తూర్పు వైపు పెరగడం అనేది కొంత ఉంటుంది. అదే రకంగా మీకు దాంతోపాటుగా ఉత్తరం వైపు పెరగడం అనేది కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఎప్పుడైతే తూర్పు వైపు పెరిగింది అదే రకంగా మీకు ఉత్తరం వైపు పెరిగింది జరుగుతుందో దీని యొక్క షేపే తారుమారైపోయే అవకాశం ఉంది. అంటే పెరగడము అన్న విషయం వచ్చేటప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కనిపించినట్టు మినపగింజంత ప్రమాణం పెరగడం దాన్ని ఈసప్రాచి అంటారు. అది పెరిగితే తప్పులేదు. కానీ అలా కాకుండా దిశల్ని అలా మార్చుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడైతే మనం తూర్పు వైపు పెరుగుదల అనేది ఎక్కువగా చేసేసుకుంటామో తప్పనిసరిగా తూర్పు వైపు మాత్రమే పెరిగితే అక్కడ ఆగ్నేయం అనేది తగ్గిపోయినట్టుగా అవుతుంది. అలాగే వాయువ్యం అనేది తగ్గిపోయినట్టు అవుతుంది ఉత్తరం వైపు పెరిగినట్లయితే. ఇందులో అతి ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఈశాన్యం పెరిగింది, అదే రకంగా ఇక్కడ కూడా ఈశాన్యం పెరగడం అనేది, తర్వాత ఇక్కడైతే ఏ రూపంలో పెరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రకంగా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం తీసుకున్నప్పుడు ఇక్కడ ఈశాన్య భాగంలో ఇవి ఎలా పెరుగుతూ వెళ్ళాయన్నది మనం గమనిస్తున్నాం. అదే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈశాన్యం భాగం అనేది మీకు తూర్పు వైపు పెరిగింది. ఇక్కడ తీసుకున్నట్లయితే ఈశాన్యం అనేది ఉత్తరం వైపు పెరిగింది. ఇక్కడ ఉత్తరం వైపు ఎప్పుడైతే ఇలా పెరిగిందో ఇక్కడ ఈ భాగం అనేది తగ్గినట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ పెరుగుదల మనం చూసినట్లయితే ఇక్కడ ఆగ్నేయంలో తగ్గిపోయినట్టు కనబడుతుంది. అంటే ఈ రకంగా ఈ యొక్క బొమ్మలు మనం గమనించినప్పుడు ఎప్పుడు కూడా ఈశాన్యం పెరుగుదల అనేది కనిపించినట్టు పెరిగితే పర్వాలేదు. కానీ ఈ రకంగా ముందుకు పెరిగిన భాగం దొరికిందంటే మేము కొనుక్కున్నాం మనం, లేకపోతే ఇక్కడ ఇటువైపు ఈశాన్యం తూర్పు వైపు ఒకటి ఉత్తరం వైపు ఒకటి పెరిగాయి కదా అనుకుంటే ఎప్పుడు కూడా గమనించండి తూర్పు వైపు పెరిగినదైనా సరే ఈశాన్యం, అలాగే మీకు ఉత్తరం వైపు పెరిగిన ఈశాన్యంలోనైనా తప్పనిసరిగా అక్కడ వాయువ్యం అనేది ఇక్కడ ఆగ్నేయం అనేది తగ్గిపోయినట్టు మనకి క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ కూడా తీసుకుంటే చాలా అధిక మోతాదులో పెరిగిపోయినట్టు కనబడుతుంది. అతి సర్వత్ర వర్జయాత్ లాగా ఎప్పుడైతే అంత అధికంగా పెరిగిపోయిందో అసలు ఇవి ఎక్కడా కూడా మీకు స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్గా కనబట్టల్లా, పర్ఫెక్ట్ ఫిగర్లా కనబట్టల్లా. ఈ ఆగ్నేయం తగ్గినప్పుడు ఇంటి యజమానురాలకు సంబంధించిన స్థానము, అదే రకంగా వాయువ్యం వచ్చేటప్పటికి ఇంట్లో పిల్లలకి సంబంధించిన స్థానంగా చెప్పుకుంటాం. కాబట్టి ఈ పిల్లలకి సంబంధించిన అంశాలలో అలాగే స్త్రీలకి సంబంధించిన అంశాలలో ఇంటి యజమానికి ఈ యొక్క ఈశాన్యం పెరగడం అంటే ఏంటి, ఎందుకు పెంచుకుంటున్నారు అందరూ కూడా ఆర్థికపరమైన అభివృద్ధి రీత్యా ఈశాన్యాన్ని పెంచుకుంటాము అని చెప్పడం జరుగుతుంది. దానికి కూడా ఇంకో రకంగా సైంటిఫిక్గా ఆలోచించినా కూడా దానికి మనం ఇచ్చిన స్థానం ఎవరిది ఇచ్చాము, గురువు యొక్క స్థానంగా దాన్ని చెప్తాం. గురువు దేనికి కారకత్వాలు వహిస్తున్నాడు, మామూలు కూడా జ్యోతిషపరంగా విద్యకి వివాహానికి సంతానానికి ఆర్థికపరమైన అంశాలకి అన్నిటికీ గురువు కారకుడైనప్పుడు ఆ గురువుకి సంబంధించిన అంశాలలో అభివృద్ధి కోసం ప్రతి వాళ్ళు ఈశాన్యాన్ని పెంచుకోవడం అనేది జరుగుతుంది. ఆ పెంచుకోవడం అనేది కొద్దిగా కాకుండా ఈ రకంగా అంటే ఎప్పుడైతే ఇంత పెంచేసుకుంటూ ముందుకెళ్ళిపోతారో షేప్ అనేది దాంట్లో పోతుంది. అంటే చతురస్రం దీర్ఘచతురస్రం అనేది మిస్ అయిపోతుంది. మిస్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ తూర్పు వైపు పెంచేసినప్పుడు ఆగ్నేయం అనేది తగ్గిపోయినట్టు కనబడుతుంది, ఉత్తరం వైపు పెంచినప్పుడు వాయువ్యం అనేది తగ్గిపోయినట్టు కనబడుతుంది. వాయువ్యం ఎప్పుడైతే పిల్లల స్థానమో పిల్లలకి సంబంధించిన అంశాలలో, అలాగే ఆగ్నేయం స్త్రీల స్థానం కాబట్టి స్త్రీలకు సంబంధించిన అంశాల్లో ఇంటి యజమానికి దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గి ఎంతసేపు లౌకికంగా అభివృద్ధి దృష్ట్యా ముందుకెళ్ళిపోవడమే జరుగుతుంది తప్ప వీళ్ళ గురించి అంత కాన్సన్ట్రేషన్ అనేది ముందు ఉండదు. కాబట్టి దీని రీత్యా కొన్ని రకాలైన ఇబ్బందులు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి పెంచడం అనేది మొదలైంది కదా అని చెప్పి ఇంకా అదే పనిగా ఇంకా విపరీతంగా పెరిగిపోయినవి కొనుక్కొని దాన్ని చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా అలాంటివి వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా అక్కడ దరిదాపుల్లో ఉండే వాస్తు వాళ్ళతో కానీ వాస్తు పరిజ్ఞానం ఉన్న వాళ్ళతో మాత్రమే కాకుండా మీకు దాంతోపాటుగా సైట్ ఇంజనీర్లు కూడా ఉంటారు. పర్ఫెక్ట్గా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మన ప్లాన్ వాళ్ళకి చూపించినప్పుడు దాన్ని కరెక్ట్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్లో వాళ్ళు కట్ చేసినప్పుడు ఆ కేటాయించిన ఆ స్థలంలో మనం కట్టుకుంటూ కొంతవరకు ఒక మినపగింజంత పరిమాణంలో మనం కొద్దిగా పెంచుకొని కట్టుకున్నట్లయితే దానివల్ల చాలా చక్కటి శుభసూచకాలు ఉంటాయి తప్ప విపరీతంగా పెంచుకున్నాం, మేము అలా పెరిగింది కొనుక్కున్నాం అయినా కూడా మాకు ఆరోగ్యపరంగా బాగుంటలేదు ఆర్థికపరంగా బాగుంటలేదు అనుకుంటే దానికి కారణాలు ఏంటంటే అసలు షేపే మొత్తానికి పోతుంది. అక్కడ కరెక్ట్గా ఉండవలసిన షేప్ ఉండకపోవడంతో ఈ రకమైన ఇబ్బందులు అనేవి మనకి తప్పనిసరిగా కనబడుతున్నాయి. గుడ్ టైం కార్యక్రమంలో స్వల్ప విరామం. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మచారాణి గారు, మరి దేవుని మందిరాన్ని ఈశాన్యం దిక్కులోనే ఉంచి పూజించాలంటారా? దైవానికి సంబంధించిన స్థానంగా మనం ఈశాన్యం చెప్పుకోవడం జరిగింది. అందుకే గురుగ్రహానికి కేతుకి ఆ స్థానాన్ని మనం కల్పించడం కూడా జరిగింది. ఎప్పుడు దైవానికి సంబంధించిన స్థానంగా మనం దాన్ని అనుకున్నాం కాబట్టి ఆ స్థానంలో మనం దేవుని మందిరాన్ని నిర్మించుకొని పెట్టుకుంటే దేవుని అక్కడ పూజించినందువల్ల తప్పనిసరిగా మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే దేవుడికి కేటాయించిన స్థలం కదా అని చాలామంది ఈశాన్యానికి చాలా బలమైన గోడలు లాంటివి కట్టి లేకపోతే చాలా మూలకి జరిపేసి అక్కడ దేవుడి మందిరాలని పెట్టి పూజ చేయడం అనేది జరుగుతుంది.
అలా కాకుండా వీలైనంత వరకు కొంచెం ఒక 6 అంగుళాలు వదిలేసో లేకపోతే 5 ఇంచెస్ వదిలేసిన తర్వాత అతి బరువుగా కాకుండా పలచగా వీలైనంత, అంటే ఏదైనా చెక్కతో చేసిన దాంతోనో దేంతోనో దేవుడి మందిరం లాంటిది ఏదైనా పెట్టుకొని బరువు లేకుండా వీలైనంత అక్కడ తేలికగా ఉండి, ఎందుకంటే ఈశాన్య స్థలానికి చాలా ప్రాధాన్యత ఉంది. అది బరువుల్ని మోయలేని స్థలంగా చెప్తాం. చాలా తేలికపాటి వస్తువులను అక్కడ పెట్టాలి. అందుకని చెప్పి మనం ఎప్పుడు కూడా ఈశాన్యంలో మనం భగవంతుని పెట్టుకునేటప్పుడు అతి బలమైన కట్టడాల్లా కట్టకుండా వీలైనంత తేలికపాటిగా పెట్టుకొని భగవంతుని పెట్టుకుని పూజ చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. దేవుణ్ణి ఎప్పుడైతే అక్కడ పెట్టి మనం పూజ చేస్తామో భగవంతుని యొక్క ఆధీనంలో మనం ఉండడం జరుగుతుంది. ఆ రకంగా మన యొక్క మానసిక పరిస్థితులు కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ స్థానంలో పెట్టడం అనేది ముఖ్యం. అంతేకాకుండా ఇంట్లో కూడా మామూలు ప్రధానంగా ఇంట్లో ఈశాన్యంలో పెట్టుకునే అవకాశం కనుక లేకపోతే దానికి వేరే చోట్ల కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న రూమ్లో అయినా కూడా ఈశాన్య స్థలంలో కనుక పెట్టుకున్నట్లయితే మనకి ఇంకా ఎక్కువ పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. పద్మచారాణి గారు, మరి ఈశాన్యం మూత పడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలియజేస్తారా? ఇప్పుడు ఈశాన్యం మూత అనే విషయాన్ని గమనించుకునేటప్పుడు అది మాటల్లో వింటున్నప్పుడు చాలామందికి అర్థం కాదు. అసలు ఈశాన్యం మూత ఏంటి, అసలు మూతలు అంటే ఏంటి అన్న విషయాన్ని కూడా గమనించుకుంటే, మామూలుగా మనం ప్రహారీ గోడ మించి, అంటే మామూలుగా చూస్తే ఇది తూర్పు అయింది, ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఉత్తరమైంది. ఈ తూర్పుకి ఉత్తరానికి కలుపుతూ మధ్యలో భాగాన్ని దీన్ని మనం తీసుకున్నట్లయితే ఇది ఈశాన్యం అని చెప్పడం జరుగుతుంది. సాధారణంగా మనం ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఆ స్థానంలో తర్వాత మనకి ప్రహారీ గోడ అంతా కూడా ఓపెన్గా ఉంటుంది. ఈ ప్రహారీ గోడ నిర్మించుకున్నాక ఈ ప్రహారీ గోడ మించి ఇటు పక్కన తూర్పు మించి ఇటు పక్కన ఉత్తరం మించి కూడా చాలామంది ఒక వాలులాగా కప్పులా వేసేసుకుంటూ ఉంటారు. ఒక రూమ్లా పెట్టుకునే వాళ్ళు కొందరు ఉంటారు, కొంతమంది ఏదైనా పాకలా వేసుకునే వాళ్ళు ఉంటారు, మరి కొంతమంది ఏదైనా షెడ్డులా పెట్టుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే అక్కడ ఏదైనా చిన్న రూమ్లా వేసి ఎవరికైనా ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంటే ఏ రకంగా చూసినా కూడా మనం ఈ రకంగా తూర్పుకి ఒకటి, ఈ ఉత్తరానికి ఒకటి గోడ మించి మనం గనక ఏదైనా మూతలా వేసినప్పుడు దాన్ని కప్పు వేసేయటం అంటారు. ఆ రకంగా మనం ఈ స్థానాన్ని చెప్తాం. ఇక్కడ ఈశాన్యంలో ఇటు పక్కన తూర్పు నుంచి ఇటు పక్కన చూసినట్లయితే ఉత్తరం నుంచి కూడా ఇక్కడ మనకి మూత పడిపోయినట్టు అయిపోయింది, అంటే క్లోజ్ అయిపోయింది ఆ గోడ మించి. ఇది ఈశాన్యం మూత కింద చెప్తారు. ఈ మూత వల్ల ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఆ మూసేసిన దాని వల్ల ఫలితం ఏంటి, అది మంచిదా చెడ్డదా అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే అది మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇవ్వదు. ఎక్కడా కూడా మూతలు మూయడం అనేది మంచి విషయం కాదు. ముఖ్యంగా ఈశాన్యం అనేది మూత వేయడం బట్టి వ్యక్తులకి ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ తప్పనిసరిగా ఇబ్బందులు అనేవి ఎదురవడము. అదే రకంగా తీసుకున్నట్లయితే ఇంకా కొంతమందిని మనం గమనించుకుంటే కొన్ని ఇళ్లల్లో చాలా ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఇల్లు కట్టేసుకున్నాం కదా, ప్రహారీ గోడ లోపల విపరీతంగా ఖాళీ ఉంది కదా, ఎవరో అడిగారు కదా, అక్కడ ఆ మూల వాళ్ళు ఉంటామన్నారు, అక్కడ ఏదో షెడ్ వేసుకుని ఉంటా అన్నారు కదా అని చెప్పి చాలామంది అనుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. షెడ్ వేసుకోవడానికో, లేకపోతే వాచ్మెన్కి రూమ్గా ఇవ్వడానికో, లేకపోతే ఏదైనా ఇంకో ప్రత్యేకమైన రూమ్లా కట్టడానికో ఆ గోడ మించి వాళ్ళు ఎప్పుడైతే తీసుకున్నది కడతారో తప్పనిసరిగా యజమానికి అనుకోని ఇబ్బందులు రావడము, తీవ్రమైన అనారోగ్యాలు రావడము, ఊహించని సడన్ డౌన్ఫాల్ లాగా అన్ని రకాలుగా అసలు టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. అంటే కారణాలు తెలియవు, అంతుపట్టని ఇబ్బందులు, చదువు పరంగా ముందుకు పెడదాం అనుకున్న విద్యార్థులకు కూడా విద్యాపరంగా ఆశించిన ఫలితాలు రాకపోవడం అనేది, ఎన్నో అంశాలు నోటి దాకా వచ్చి అది చేతి దాకా రాకపోవడం అనేది, ఏదైనా ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాల్లో కార్యక్రమాల్లో భంగాలు ఏర్పడడం అనేది, ఊహించని రీతిలో ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థికపరమైన నష్టాలు ఏర్పడడం అనేది, అదే రకంగా విదేశీ ప్రయాణాలు చేద్దామనుకున్న వెళ్ళలేని పరిస్థితులు రావడం, అంటే ఒకటని కాదు అనేక రకాలైన అంశాలలో ఊహించని ఇబ్బందులు అనేవి ఈశాన్యం అనేది మూసివేయడం బట్టి తప్పనిసరిగా ఆ రకమైన ఇబ్బంది అనేది జరుగుతుంది. అది కూడా మనం ప్రహారీ గోడ మించి ఈ రెండు కార్నర్స్ని కలుపుతున్న భాగాల నుంచి మనం తీసుకొని ఇప్పుడు చూపించిన బొమ్మరీత్యా ఆ రకంగా చేయడం బట్టి తప్పనిసరిగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు అక్కడ మూత లేకుండా తీసేసి అన్ని విధాలుగా కూడా చక్కగా ధారాళంగా గాలి వెలుతురు వచ్చేట్టుగా పెట్టుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు అనేవి వ్యక్తులకు ఏర్పడతాయి. పద్మచారాణి గారు, మరి ఈశాన్యంలో బావులు గుంతలు ఉండవచ్చు అంటారా? ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు ఉండాలి అనడానికి కూడా సైంటిఫిక్గా కూడా రీజన్స్ అనేవి ఉన్నాయి. ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ ఋతుపవనాలు అనేవి మనకి నైరుతి నుంచి ఈశాన్యం వైపు రావడం అనేది చూస్తుంటాము. ఆకాశంలో తీసుకున్నా, భూమి మీద తీసుకున్నా, భూమి లోపలైనా సరే తప్పనిసరిగా ఈ బావులు గుంటలు అనేవి ఈశాన్య పల్లంగా ఉంటుందో వాటర్ ఫ్లో అనేది అక్కడ చక్కగా ఉండడము, వ్యక్తి యొక్క జీవశక్తి అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా భగవంతుడి స్థానంగా మనం ఈశాన్యం చెప్పుకుంటాం, నారాయణుడి యొక్క స్వరూపంగా చెప్పుకోవడం జరుగుతుంది. దాంట్లో కూడా నారం అంటే ఖచ్చితంగా ఈ యొక్క వాటర్గా కూడా చెప్పుకోవడం, భగవంతుడి స్థానంగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా
తప్పనిసరిగా ఈశాన్యంలో వాటర్ అనేది ఉండడం అనేది సైంటిఫిక్గా దానివల్ల వ్యక్తుల యొక్క జీవశక్తి అభివృద్ధి అవ్వడం అనేది, ఆ వాటర్ ఉపయోగించడంలో వ్యక్తులకు అన్ని విధాలుగా బాగుండడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఉండాలి. ఈశాన్యంలో ఉంచే విధానాన్ని కూడా చాలామంది గమనించుకుంటే, ఇప్పుడు ఇదే రకంగా ఈ ఫిగర్లో కూడా తీసుకున్నట్లయితే ఇది గృహ నిర్మాణం అయినప్పుడు, ఇది కాంపౌండ్ వాల్ అయినప్పుడు, అందులో కూడా మనం బావి అనేది వీలైనంత వరకు ఈశాన్య రీత్యా బావి అనుకోండి, లేకపోతే వాటర్కి సంబంధించిన అంశాలు అనుకోండి, అంటే భూమి లోపల వాటర్ స్టోరేజ్ కింద అనుకోండి, ఏదైనా సరే నీటికి సంబంధించిన స్థానంగా మనం ఈ స్థానాన్ని చెప్తాం. కాబట్టి ఈ స్థానంలో ఎప్పుడైతే మనం ఇక్కడ బావి అది పెడతామో అక్కడ వ్యక్తికి జీవశక్తి అభివృద్ధి చెందడం అనేది, దాంతోపాటుగా తప్పనిసరిగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా కూడా వ్యక్తులకి బాగుండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ స్థానాన్ని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. పద్మజారాణి గారు, మరి ఈశాన్య పరంగా అందరికి ఉపయోగపడే విధంగా ఏదైనా ప్రత్యేకమైన సలహాలు సూచనలు ఉంటే తెలియజేస్తారా? తప్పనిసరిగా అమ్మ, సాధారణంగా ఎవరైనా ఇల్లు కొనుక్కునేటప్పుడైనా, ఇల్లు కట్టుకునేటప్పుడైనా, అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడైనా ఈశాన్య పరంగా కొన్ని చిన్న చిన్న సలహాలు పాటించాలి. అంటే వాళ్ళకి ఆ ఈశాన్యం పడినా పడకపోయినా, అంటే జ్యోతిషపరంగా పడినా పడకపోయినా, ఇంటి లోపల వాస్తు కానీ ఇంటి బయట వాస్తు కానీ ఈశాన్యపరమైన ఇబ్బందులు లేకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యంగా చేయాలి. అందులో అతి ప్రధానంగా ఏంటంటే వాటర్ ఫ్లో ఏదన్నా ఉండడం కానీ, లేకపోతే పల్లంగా ఉండడం కానీ, అంతా ఈశాన్యపరంగా ఉండడం అనేది చూసుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది ఏర్పడుతుంది. అదే రకంగా దేవుణ్ణి పెట్టుకుని పూజ చేసే స్థలంగా కూడా దాన్ని తీసుకోవడము, తర్వాత గదిలోనూ ఈశాన్యంలో ఎలాంటి బరువులు లేకుండా చూసుకోవడం అనేది, అంటే తెగిపోయిన స్థలాలు ఏమన్నా ఉంటే ఈశాన్యం తెగిపోయింది వీలైనంత వరకు దాని జోలికి వెళ్లకుండా, లేకపోతే ఈశాన్యం అతిగా పెరిగిపోయినా దాన్ని సరిచేసుకొని దాని ప్రకారం ఉండేవి కానీ ఉండే స్థలాలు తీసుకొని నిర్మాణాలు చేసుకున్నా చాలా చక్కటి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అదే రకంగా ఈశాన్యంలో మనం ఎప్పుడు కూడా ఇంట్లో కూడా చెప్పులు స్టాండ్ లాంటివి పెట్టుకోకుండా, టాయిలెట్లు లేకుండా, ఈశాన్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మనం కొనుక్కున్న ఇల్లే కాకుండా మన ఇంటి పక్కన ఏమన్నా అతిగా ఆల్రెడీ ఈశాన్య పరంగా కట్టడాలు ఏమన్నా ఉన్నాయా అన్నది కూడా గమనించుకొని దాని పరంగా ఇల్లు కట్టుకోవడం అనేది, ఈశాన్యంలో స్థలం అనేది విశాలంగా ఉండేట్టుగా చూసుకోవడం అనేది, ఈశాన్యంలో ఎప్పుడు నిరంతరం వాటర్ వచ్చేట్టుగా ఏర్పాటు చేసుకోవడం అనేది, అలాగే భగవంతుడిని పెట్టుకుని పూజ చేసుకోవడానికి, పెద్ద పెద్ద వృక్షాలు లేకుండా చూసుకోవడానికి, అన్ని విధాలుగా ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ అన్నా సరే వ్యక్తులు పాటించినప్పుడు ఈశాన్యం ఎప్పుడు కూడా ప్రశాంతంగా పెట్టుకున్నప్పుడు వ్యక్తి జీవితం కూడా దాని మీద ఆధారపడి ప్రశాంతంగా ముందుకెడుతుంది. కాబట్టి స్థలం కొనుక్కున్నా, సొంత ఇల్లు నిర్మాణంలోనైనా ఏదైనా సరే ఈశాన్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ చిన్నవైనా పాటించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. పద్మజారాణి గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి మరి ప్రేక్షకులందరికీ ఈశాన్యం దిక్కు ప్రాధాన్యతను శాస్త్రీయంగా సవివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు.